దేహము ప్రభువు నిమిత్తమే. మన శరీర విషయము కూడా పౌలు చెప్పుచున్నాడు. నా శరీరేచ్ఛలను నా మీద ప్రభుత్వము చేయనివ్వను అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనములలో చెప్తున్నాడు. ఆహారము మన శరీరమునకు ఎంతో అవసరము. నీవు దేవుని సేవకుడవు కావాలని కోరినట్లయితే తినే విషయంలో నీకు ఆశా నిగ్రహము ఉండాలి. ఆహారము నీ మీద ప్రభుత్వము చేయనంతగా నీవు దానిని ప్రేమించినట్లయితే నీవు దేవునికి ఉపయోగకరమైన సేవకుడవు కాలేవు. ఆ బానిసత్వము నుండి విడుదల పొందాలి. ఈ విషయంలో విశ్వాసము సహాయపడుతుంది. మనము క్రీస్తులో ఏకాత్మ అవుటయే కాక మన దేహము కూడా క్రీస్తులో ఒక అవయవమై ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము గమనించండి. కాబట్టి మన దేహముతో వ్యభిచారము చేయకూడదు. మన కళ్ళు, మన నాలుక మరియు దేహములోని ప్రతి అవయవము ప్రభువు కొరకే ఉండాలి. మన దేహమును గురించి ఒక అద్భుతమైన దేవుని వాగ్దానము ఉన్నది. ఈ వాగ్దానము మన అనుభవము అగునట్లు మనము ప్రార్థించాలి. దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. నీవు ఇలా చెప్పినట్లయితే, ఓ యేసు ప్రభువా, నా దేహమంతయు తల నుండి అరికాలు వరకు నీదే, నా కళ్ళు, నా నాలుక మరియు నా సర్వము నీదే అని చెప్పినప్పుడు ప్రభువు కూడా నీ దేహము కొరకు సర్వములో సర్వమై ఉంటాడు. ఆయన కోరిన పరిచర్య నీవు చేయుటకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. రోగము నుండి కూడా నీ దేహాన్ని ఆయన కాపాడుతాడు. యవనస్తులు కూడా సమస్యలు వచ్చునేమో కానీ తన దేహమును ప్రభువునకు సమర్పించుకుని వారు దేవుని శక్తిని పొందుకుని పక్షిరాజు వలె ఎగురుదురు. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము గమనించండి. కాబట్టి దానిని అపవిత్రపరచకూడదు. నీవు మందిరములో సిగరెట్ త్రాగవు, లేక సారాయి త్రాగవు, లేక వ్యభిచారము చేయవు. ఆ విధముగానే నీ దేహము నిజమైన ఆలయము కాబట్టి ఇట్టి వాటిని నీవు చేయవు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము గమనించండి. ఈ 9 వచనములు అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-20 వచనములలో లేఖనములలోని ఒక అద్భుతమైన భాగమై ఉన్నది. ఎందుకనగా మన దేహమును ఎలా ఉపయోగించాలో మరియు మన దేహమునకు దేవుడు అనుగ్రహించిన వాటిని గురించి చెప్పబడింది. మనము దేవుని సేవించుటకు ఆరోగ్యకరమైన దేహము కావాలి. కాబట్టి ఈ వాక్య భాగమును అనేక సార్లు ధ్యానించి ప్రార్థించాలని ప్రోత్సహించుచున్నాను. అనేక మంది క్రైస్తవులు స్వస్థత గురించి మాట్లాడుచున్నారు, కానీ స్వస్థత కంటే ఆరోగ్యము శ్రేష్టము. రోగము వచ్చిన తరువాత స్వస్థత పొందుట కంటే ఆ రోగము రాకుండుటయే మేలు. మనము ఎక్కువగా తిని రోగము తెచ్చుకొని స్వస్థత కొరకు దేవునిని అడుగుట కంటే కొంచెము తక్కువగా తిని ఆరోగ్యముగా ఉండుట మేలు. స్వస్థత పరచుమని ప్రభువును అడుగుట కంటే ప్రభువే నీకు ఆరోగ్యమై ఉండినట్లు ప్రార్థించము. నీవు ప్రభువునకు సమర్పించుకొని ఆయనతో ఇట్లనము, ప్రభువా, నీవు నా దేహానికి ఆరోగ్యమై ఉన్నందున స్తోత్రము. నేను ఈ భూమి మీద జీవించి మరియు మీ సేవ చేయాలని నీవు కోరినంత కాలము నేను అందుబాటులో ఉంటాను. సిలువ మీద నా కొరకు నీవు ఎంతో వెల చెల్లించి నన్ను కొనియున్నావు. కాబట్టి నా దేహముతో మహిమపరచెదను. నా దేహము నీకే చెందియున్నది. మన దేహము ప్రభు చేత కొనబడిన ఇంటి వలె ఉన్నది. మనము ఆ ఇంటిని ఖాళీ చేసి మరియు ప్రభువునకు అప్పగించాలి. వేరేవారు కొనిన ఇంటిలో నివసించుట పాపము. నీ దేహము ప్రభువుకు సమర్పించుకొనుము. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.